కన్న కొడుకును సాధలేక అమ్మకానికి పెట్టింది ఒక తల్లి. ఈ విషయం కరీంనగర్ పట్టణంలో వెలుగు చూసింది. ఈరోజు జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో ముఖ్యంగా ఒక శిశువును అమ్మకానికి పెట్టారని చెప్పి పోలీసులకు 100 ద్వారా సమాచారం అందుకున్నప్పుడు పోలీసులు వెనువెంటనే అప్రమత్తమై వారి 4 బృందాలుగా ఏర్పడి ఎక్కడ జరుగుతున్న విషయాన్ని త్వరితగతిన కనుక్కోవడమే కాదు, ఆ శిశువును తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా దీనికి గల కారణం ఏంటంటే ఆ శిశువును తాను సాధలేక భర్త కూడా వదిలిపెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ శిశువును సాధలేని నేపథ్యంలోనే 6 లక్షల రూపాయలకు ఒక వ్యక్తికి అమ్మటానికి ప్రయత్నించినటువంటి తల్లి. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా చూసినటువంటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు వెనువెంటనే అప్రమత్తమై ఆ కొన్నవారిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే కొన్న వాళ్ళు గన్నేరువరం సంబంధించిన వాళ్ళైతే అమ్మినటువంటి వాళ్ళు ఇటు హైదరాబాద్ కుక్కడపల్లికి సంబంధించినటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద అయితే వారికి సంబంధించిన చిన్న శిశువు అని కూడా జాలి కరుణ అనేది లేకుండా అంటే సాధలేని నేపథ్యంలోనే ఈ యొక్క దానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. అంటే మొత్తం మీద ఏదేమైనా కానీ ఒక కన్న తల్లి తాను తన శిశువును సాధలేని నేపథ్యంలో వేరే వ్యక్తులకు అమ్మకానికి పెట్టిన నేపథ్యంలో పలువురు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే కన్న తల్లి ఈ విధంగా చేయడం ఎవరు కూడా జీర్ణించుకోలేని నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ మొత్తం మీద పోలీసులు అప్రమత్తమై అంటే ఎటువంటి అంటే ఇల్లీగల్గా ఒక వ్యక్తి నుంచి కొన్నా అమ్మినా దానికి ఎవరు సపోర్ట్ చేసినా కానీ వారి మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పి పోలీసులు హెచ్చరించిన నేపథ్యం కనిపిస్తుంది. సంఘటనకు సంబంధించి 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.